ఇటీవల జరుగుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఈ నెల 15న తెలంగాణ, ఏపీతో సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా 5 రాష్ట్రాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో, సెంట్రల్ కమిటీ ప్రతినిధి ప్రతాప్ లేఖ విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 50 మంది మావోయిస్టులు చనిపోయారని, గత 15 రోజుల్లోనే 22 మంది దారుణ హత్యకు గురయ్యారని ఈ లేఖలో పేర్కొన్నారు. గత 5 దశాబ్దాలుగా త్యాగాలతో నడుస్తున్న ఉద్యమాన్ని దోపిడీ పాలక వర్గం అణచివేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తక్షణమే అడవుల్లో యుద్ధాన్ని ఆపాలని, మోహరించిన బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరుగుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఈ నెల 15న తెలంగాణ, ఏపీతో సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా 5 రాష్ట్రాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో, సెంట్రల్ కమిటీ ప్రతినిధి ప్రతాప్ లేఖ విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 50 మంది మావోయిస్టులు చనిపోయారని, గత 15 రోజుల్లోనే 22 మంది దారుణ హత్యకు గురయ్యారని ఈ లేఖలో పేర్కొన్నారు. గత 5 దశాబ్దాలుగా త్యాగాలతో నడుస్తున్న ఉద్యమాన్ని దోపిడీ పాలక వర్గం అణచివేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ తక్షణమే అడవుల్లో యుద్ధాన్ని ఆపాలని, మోహరించిన బలగాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రేటు ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు గత 4 నెలల నుంచి కూడా దండకారణ్యం ప్రాంతంలో అంటే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి హత్యలకు నిరసనగా మావోయిస్టులు అయితే ఈ నెల 15వ తారీఖు అంటే ఎల్లుండి 15వ తారీఖు పూర్తి స్థాయిలో కూడా 5 రాష్ట్రాల బంధుకునైతే పిలిపించినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు దాదాపుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ 5 రాష్ట్రాలు కూడా సంపూర్ణ బంద్ చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. అంటే ఒకటే వాళ్ళు జరుగుతున్నటువంటి ఆ మారణకాండ ఏదైతే ఉందో దాదాపుగా 4 నెలల వ్యవధిలో జనవరి నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ఆ కాల్పులలో దాదాపుగా 50 మంది దాకా మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం లెక్కలతో సహా కూడా వాళ్ళు ఒక లేఖలను అయితే విడుదల చేశారైతే ఎప్పుడు లేని ఎన్కౌంటర్లు ఈ విధంగా జరుగుతున్నాయి. పట్టుకపోయి కూడా కాల్స్తున్నారా అని ఆ అమాయక గిరిజనులు కూడా అయితే ఊర్ల మీదకి వచ్చి ఆ ఇంట్రాగేషన్ పేరుతో తీసుకెళ్లి వాళ్ళని ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఈ లేఖ ఆ పార్టీ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో ప్రతినిధి ప్రతాప్ పేరు మీద అయితే లేఖ విడుదలైన పరిస్థితి కాబట్టి దండకారణ్యం ప్రాంతం నుంచి ఈ లేఖను కూడా ఛత్తీస్గఢ్ నుంచి విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దాదాపుగా అంటే 14వ తారీఖు మాత్రం నిరసనలు వ్యక్తం చేయాలి, 15వ తారీఖు మాత్రం ఖచ్చితంగా సంపూర్ణ బంద్ కూడా పాటించాలని చెప్పేసి కూడా మావోయిస్టులు లేఖ విడుదల చేసిన పరిస్థితి కాబట్టి అంతేకాకుండా పూర్తి స్థాయిలో అంటే కొన్ని ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి వాటికి మినహాయిస్తే మిగతాది మొత్తం కూడా బంద్ సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి మావోయిస్టు ఒక హెచ్చరిక లేఖనైతే విడుదల చేశారు. ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా 5 రాష్ట్రాల పోలీసులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టు లెక్కల ప్రకారం ఒక లేఖ విడుదల చేశారు. దాదాపుగా 50 మంది చనిపోయారు, ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఈ 15వ తారీఖు బంద్, అంతేకాకుండా 13, 14వ తారీఖు నిరసనలు చేయాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కాపాడుతుంది. మావోయిస్ట్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలు ఉన్నాయో ఈ 5 రాష్ట్రాల్లో కూడా పోలీసు బలగాలను వెనక్కి తగ్గాలి, వెనక్కి పిలిపియాలి. కేంద్ర బలగాలు ఏవైతే అడవిలో మోహరించున్నాయో అంతేకాకుండా కొన్ని క్యాంపులు అయితే ఎక్కడెక్కడ పెట్టారో సిఆర్పీఎఫ్ సంబంధించిన బెటాలియన్ క్యాంపులు ఏజెన్సీ అడవి ప్రాంతాల్లో పెట్టారో ఆ క్యాంపులను కూడా ఉపసంహరణ చేసుకోవాలి. కొత్త క్యాంపులు మొత్తం కూడా ఏదైతే ఉందో కొత్త క్యాంపుల నిర్మాణం కూడా చేయకూడదని చెప్పేసి కూడా డిమాండ్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కాపాడుతుంది. అయితే ఎన్నడూ లేని అంటే గత ప్రభుత్వాలు లేని విధంగా ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా ఆ మావోయిస్టుల పేరు ముద్ర వేసి గిరిజనులను కూడా చంపేస్తుందని చెప్పేసి కూడా మావోయిస్ట్ అయితే ఈ హెచ్చరిక లేఖ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి కాపాడుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు 5 రాష్ట్రాల పోలీసులు కూడా మొత్తం పూర్తిగా కూడా అప్రమత్తమైన పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే ప్రతి క్షణం కూడా దేగ కన్నుతో మా పోలీసులు ఉన్న పరిస్థితి కాపాడుతుంది. వాస్తవాన్ని చూసుకున్నట్టయితే ఈ దాడులు మొత్తం కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, మాపై అడవిలకు నేరుగా వచ్చి ఏ విధంగా చంపుతున్నారని ఆ లేఖలో రాసిన పరిస్థితి కాకపోతే డ్రోన్, హెలికాప్టర్ల ద్వారా పయనించే వాళ్ళు ప్లానింగ్ తోటి పయనించే బాంబులు విసురుతున్నారు, పయనించే తుపాకీ గుండ్ల వర్షం కురిపిస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టుల లేఖల పేర్కొన్న పరిస్థితి కాపాడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అమాయక గిరిజనులు చంపుతున్నారు, యుద్ధం పేరుతోటి మావోయిస్టు ఒక ముద్ర వేసి అమాయకులను తీసుకొని కూడా చంపుతున్నారు అని చెప్పేసి కూడా
చేస్తున్న పరిస్థితి కాబట్టి మొన్న జరిగినటువంటి దాదాపు ఆ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అమాయక గిరిజనులు పట్టుకుపోయి కాల్చారు తప్ప ఆ కరెక్ట్ గా వాళ్ళు వచ్చి కాల్పులు చేసింది కాదని చెప్పేసి కూడా మావోయిస్టులు ఈ లేఖ ద్వారా అయితే చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా కానీ పూర్తి స్థాయి కూడా ఇప్పుడు మనకి ప్రధానంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఎక్కువ మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన షెల్టర్ ఆ దండకారణ్య ప్రాంతంలో షెల్టర్ జోన్ గా చేసుకుని అక్కడ ఉంటున్నారో అయితే ఈ నేపథ్యంలో బంధు నేపథ్యంలో ఇటు ఆ తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో అయితే భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి కాబట్టి ఇప్పటికే భారీ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. కొమ్మింగ్ కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకులకైతే ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినట్టు పరిస్థితి కాబట్టి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో మీరు అంటే మాకు తెలియకుండా పోలీసులకు సమాచారం అయ్యేప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఎటు పోకూడదని చెప్పి చెప్పారు. ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు గత 2-3 రోజుల కాంచి లేఖలు విడుదల చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. అంటే 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ తెలంగాణ క్యాడర్ సరిపోయి తెలంగాణ పోలీసులు గ్రేహాన్స్ అన్న స్పెషల్ పార్టీ వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. దాదాపుగా 3-4 మావోయిస్టులు చనిపోయారు. కీలక వ్యక్తులు తెలంగాణ వ్యక్తులు అని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా పోలీసులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్నారు. అనుమానితులను కూడా ముందుగానే అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దాదాపుగా 10వ తారీఖు బంద్ ఉన్న నేపథ్యంలో ఐఎల్ఎఫ్ ఏదైతే తెలంగాణ బార్డర్ లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే నిత్యం నిరంతరం మాత్రం భూమి మీద కొనసాగుతుందని కూడా చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.